తెలంగాణ ఉద్యమ రోజులని మరోసారి గుర్తు చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అధికారం కోల్పోయిన తర్వాత జనం బాట పట్టిన కేసీఆర్ ఇక మీడియా ముందు కూడా రానున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మీడియా చర్చలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. రేపు రాత్రి ప్రజల ముందుకు గులాబీ దళపతి రానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ చర్చకు సిద్దమవుతున్నారు తెలంగాణ తొలి సీఎం గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణ ఉద్యమ రోజులను మరోసారి గుర్తు చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అధికారం కోల్పోయిన తర్వాత జనం బాట పట్టిన కేసీఆర్ ఇక మీడియా ముందుకి రానున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మీడియా చర్చలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. రేపు రాత్రి ప్రజల ముందుకు గులాబీ దళపతి రానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘ చర్చకు సిద్దమవుతున్నారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. ఇక మరిన్ని వివరాలు శ్రీచరణ్ అందిస్తారు. సౌమ్య, దాదాపు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కూడా మీడియా ముందుకు ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ఈవినింగ్ జరిగే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు కూడా ఏనాడు కూడా ఒక మీడియా ఛానల్ కి వెళ్ళడం కానీ ఎలాంటిది ఉండకపోయేది. ప్రగతి భవన్ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ అయిందో, ప్రగతి భవన్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు సీఎం రెసిడెన్స్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి కూడా ప్రగతి భవన్ లోనే ప్రెస్ మీట్లు నిర్వహించేవారు. కానీ ఎక్కడా కూడా ఒక మీడియా హౌస్ కు వెళ్లి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. అయితే ఉద్యమంలో 2009లో మాత్రము ఆయన మీడియా ముఖంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరము ఆయన మొదటిసారిగా అప్పుడు ఒక ఛానల్ కు వెళ్లి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్టు, ఆయన ఉద్యమానికి ఎలాంటి అనుసరించబోతున్నారో, తెలంగాణ ఉద్యమం రాష్ట్రం ఆవిర్భావం ఎంత ముఖ్యమో కూడా ఆయన 2009లో ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అనంతరం దాదాపు 14 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా కూడా ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. అంతకు ముందు కూడా ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఒకసారి 2014 ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం ఆయన ఎక్కడా కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన కేసీఆర్ అంటేనే కూడా పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయడానికి, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా డైవర్ట్ చేయడానికి దాంట్లో ఎక్స్పర్ట్ అని కూడా చెప్తా ఉంటారు పొలిటికల్ అనలిస్టులు. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఇటు ప్రజల అటెన్షన్ తో పాటు ఎంటైర్ మీడియా అటెన్షన్ డ్రా చేయడానికి కూడా ముఖ్యమంత్రి ఒక మీడియా హౌస్ కి వెళ్లబోతున్నారు అనేది కూడా ప్రచారంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుతము కాంగ్రెస్ కున్న వేవ్ దృష్ట్యా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధ్యమైన సీట్లు గెలవాలి అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన పలు జిల్లాల్లో కూడా పర్యటించారు. ఆయన అటు సూర్యాపేటతో పాటు జనగామ, నల్గొండ జిల్లాలో అక్కడ వెళ్లి క్షేత్ర స్థాయిలో నీరు లేక ఎండిపోయిన రైతులను కూడా పరామర్శించారు. అయితే అప్పట్లో ఆయన పెట్టిన ఈ 3 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ మంత్రులతో పాటు అందరూ కూడా ఎద్దేవా చేశారు. ఆయన కొత్తగా రైతుల రాగం తీసుకోవడం ఏంటి, 10 ఏళ్ల పాలనలో ఏనాడు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్, ఇప్పుడు కొత్తగా రైతు రాగమని ఎంచుకున్నారని కూడా అప్పట్లో సర్వత్రా విమర్శలకు దారి తీసింది. అయితే ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే మళ్ళీ మీడియా హౌస్ అది ఎప్పుడైతే తెలంగాణ స్టేషన్ లో ఆయన తరచుగా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేవారో మళ్ళీ ఆ ఉద్యమ రోజుల్ని మరోసారి గుర్తు చేయబోతున్నారు గులాబీ బాస్ అని కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్ర ప్రజలకు ముందు ఒక్కసారిగా ఆయన వచ్చి పబ్లిక్ కి ఒకసారి ఆయన మీడియా హౌస్ లో వచ్చి అందరికీ కనిపించాలి. మళ్ళీ తాజా రాజకీయ పరిణామాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించేటందుకు కూడా సిద్ధమవుతున్నారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక ప్రచారంలో ఉంది. అయితే కేసీఆర్ ఏది చేసినా కూడా దాని వెనుక ఒక రీజన్ ఉంటుంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేపు ఆయనే మీడియా ముందుకు వచ్చి ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారు, లేకపోతే ఏమైనా పబ్లిక్ అటెన్షన్ డ్రా చేసేందుకు ఏమైనా డిఫరెంట్ స్టైల్లో వినూత రీతిలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారా అనేది కూడా
ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఆల్మోస్ట్ 10 years తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత మొదటిసారిగా అయితే ఆయన మీడియా ముఖంగా ముందుకు వస్తున్నారని చెప్పుకోవాలి మనం, సౌమ్య. థ్యాంక్ యూ శ్రీచరణ్. Yeah.